వీడియో వెహికల్ మొత్తం. ఓపెన్. కీ కీ అన్న, కీ లాంగ్ ప్రెస్. కీకి బటన్ ఉంటుంది, లాంగ్ ప్రెస్ చేసిన తీసి తాళంది బయటది. ఇటీ అంతే, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. ఓకేనా. HR 267033 Volkswagen. లాఠీ తీసినావు బండ్ల? ఇది ఓపెన్ చేయి. డిక్కీలో చూసారు కదా, వెనక స్టెప్ని కూడా మంచి గ్రిప్తో అయితే ఉంది. 75% పైనే ఉంది. రాడ్లు కూడా మంచిగా నీట్గా ఒక బాక్స్లో అయితే పెట్టి అయితే ఉంచడం జరిగింది. సో ఇక్కడ సంబంధించిన టూల్ కిట్ అనమాట ఇవన్నీ కూడా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ. సో ఇది మీరు డిక్కీ ఇది. సో బయట చూడండి ఎంత వెలుతురు కొడుతుందో, అదంతా కూడా బయట చాలా వేడిగా అయితే ఉంది. ఇక్కడ 50 degrees ఉంది. ఓకేనా. సో బ్లాక్ కలర్ బండి వెంటో వోల్క్స్వ్యాగన్. ఓకే, పెట్రోల్ వర్షన్, చాలా మంచి కండిషన్లో అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఇంటీరియర్ విధంగా చూసుకుంటే డోర్కి లాక్, అన్లాక్, ఆటో అడ్జస్ట్మెంట్ మిర్రరు, పవర్ విండోస్, అదేవిధంగా డిక్కీకి సంబంధించిన బటను మనకి ఇక్కడ ఉంటుంది. ఇది నొక్కితే డిక్కీ ఓపెన్ అయ్యింది. ఓకేనా. డిఫరెంట్ కాదు, ఈ బండ్లకి ఇంతే ఉంటుంది. ఓకేనా. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఫుట్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్, సేఫ్టీ పరంగా స్టీరింగ్ మీద కో డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్లు ఉంటుంది. మీటర్ ఎలా ఉంటుంది, గేర్ రాడ్, క్లైమేట్ కంట్రోల్, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుందండి. సో మీరు ఇక్కడ ఇంటీరియర్ అయితే చూసారు, ఫ్రంట్ పోర్షను. అదేవిధంగా బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే డోర్లు కూడా మంచి హెవీగా ఉంటుంది. మీకు బీచ్ అండ్ బ్లాక్, అంటే ఇది వచ్చేసి బీచ్ అండ్ లైట్ హ్యాష్ కలర్ ఫినిషింగ్ అనమాట ఇంటీరియరు. సో మీరు ఇక్కడ లోపల యొక్క కండిషన్ చూడొచ్చు, అదేవిధంగా సీట్ కవర్ల కండిషన్ అయితే చూడొచ్చు. సో ఇవన్నీ కూడా కంపెనీలో ఉన్నటువంటి, అంటే కంపెనీలో వచ్చినటువంటి సీట్లు, ఎలాంటి లెదర్ సీట్స్ కానీ ఇవి కానీ వేయట్లేదు. వెనక నుండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది డాష్ బోర్డ్ది. అదేవిధంగా రేర్ ఏసీమెంట్స్ ఉన్నాయండి. ఓకేనా. మీరు డిక్కీ లోపల నుండి బయటకు తీయచ్చు, అదేవిధంగా కీలో లాంగ్ ప్రెస్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు అదేవిధంగా
దీని యొక్క టైర్ల పర్సెంట్ చూసుకుంటే మీకు ఇక్కడ ఎంత కనపడుతుంది, దాదాపుగా 95% కనపడుతుంది. కాకపోతే 100కి 100% కొత్త టైర్లు అనమాట. ఓకేనా. సిఐఎస్ఎఫ్లో పనిచేస్తాడు బ్రదర్ వచ్చేసి. సో 2011 మోడలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు లైట్స్ కానీ ఇవి కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అదేవిధంగా మనకి డిక్కీ కనుక ఓపెన్ చేస్తామో, ఈ డిక్కీ కూడా బ్యానెట్ కూడా కొంచెం బరువుగానే ఉంది. సో ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలా, ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మీకు ఇంజన్ కండిషన్ అండి. రీసెంట్గా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్లు అన్నీ కూడా మార్చడం జరిగింది. సో మీకు జీరో మెయింటెనెన్స్, ఓన్లీ పెట్రోల్ కొట్టించుకొని బండి అయితే వాడడమే. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు, అన్ని కంపెనీ బార్ కోడింగ్స్తో సహా ఉన్నాయి. బంపర్కి చిన్న గీతలు ఉన్నాయి కింద. సో అంతవరకే. ఓకేనా. చిన్న చిన్న టచ్అప్లనే కామన్ ఢిల్లీలో. సో ఇకపోతే దీని ఇంజన్ స్టార్ట్ కండిషన్ అయితే చూపిస్తాం మీకోసం. బండి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిందండి. సో వెహికల్ రన్నింగ్ కానీ మన కండిషన్ కానీ ఎక్సలెంట్. ప్రజెంట్ ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది ఈ వెహికల్. ఈ వెహికల్ మీకు వచ్చేసి ఇందులో కమిషన్ తీసుకుంటా, ఎందుకంటే క్వాలిటీ బాగుంది కాబట్టి. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ డిమాండ్ చేశాడు. 5,000 చేంజ్ తీసుకుంటా, 5,500 కమిషన్ తీసుకుంటా. నాకు ఇక్కడికి రావడానికి దాదాపుగా 1,200 ఖర్చు అయింది. సో వెహికల్ ఏంటంటే మన తెలుగైనే, సిఎస్ఎఫ్లో చేస్తున్నారు తెలుగైనే. సో ఈ వెహికల్ అంటే సెల్లింగ్ ప్రైస్, ఇక లాస్ట్ కట్ ఆఫ్ ప్రైస్ మీకు ట్యాక్స్ ట్రాన్స్పోర్ట్ ఎంత పడుద్ది అనేది కూడా చెప్తా. ముందుగా ఈ బండి 2011 మోడల్ హైలాండ్ పెట్రోల్ వర్షన్ అండి. కిలోమీటర్లు చూసుకుంటే 88,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ యొక్క బండి మైలేజ్ చూసుకున్నట్లయితే 17 చిల్లర వరకు మైలేజ్ అయితే మీకు క్లైమ్ అవుతుంది. ఓకేనా. ఏసీ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్స్ 2 ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క ప్రైస్ మీకు 2,55,000. ఆన్ టేబుల్ కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ కట్ ఆఫ్ ప్రైస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే తగ్గించి చెప్తా. 2,55,000 ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ మాత్రమే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్లకైతే కాల్ చేయండి. 7032495428, అలానే 9398906056, అలానే 8074478944. ఇది కూడా ఈ 3 నెంబర్లకైతే కాల్ అయితే చేయండి. అదేవిధంగా మీకు బై ఛాన్స్ 2,55,000కి మీరు కొన్నారనుకోండి, ఇంక్లూడింగ్ నా కమిషన్తో పాటు. 2,55 అంటే సుమారుగా మనకి అటు ట్రాన్స్పోర్ట్కి ఒక 20 వేసుకుంటే ఈ యొక్క 2,75. అదేవిధంగా లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 56,000 పడుతుంది. చూసుకున్నారా, క్యాలిక్యులేట్ చేసుకోండి. దీని లైఫ్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర గ్రీన్ ట్యాక్స్ కట్టి రెన్యువల్ అయితే చేయించుకోవచ్చు. ఈ కండిషన్లో వెహికల్స్ చాలా బాగున్నాయి. 4 సీల్ టైర్లు ఉన్నాయి, స్టెప్ని కూడా బాగానే ఉంది. దీనికోసం మీ యొక్క రన్నింగ్ వీడియో, అంటే మీకు నచ్చినట్లుగా దీని యొక్క రన్నింగ్ లుక్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, వెహికల్ అయితే కంప్లీట్గా నాకు ఒక బెల్ట్ తిరిగే సౌండ్ తప్పితే ఏమీ లేదు. ఇంజిన్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్లో ఉందండి. అదేవిధంగా మనకి దీని యొక్క హార్న్స్ కూడా ఏమంటారు, క్రీటా హార్న్ అంటారు దీన్ని మీరు. క్రీటా హార్న్ అంటే ఇది యాక్చువల్లీ వెంటకు వచ్చే ఒరిజినల్ హార్న్ అనమాట. సో ఇకపోతే ఏసీ కూడా ఆన్ చేసుకున్నా. ఏసీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. సో మీకు మైనర్గా ఉన్న రిపేర్లు అయితే బల్బులు చూసారుగా, ఒక సైడ్ బల్బు రావట్లేదు అంతే. తిప్పి కొడితే 500 రూపాయల పని. గతంలో నేను ఇదే వెంట వైట్ కలర్ది కూడా వైజాగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. HR29 బండి ఎన్ఓసి కూడా అన్న 15 రోజులకే ఇచ్చిన. మీకోసం దీని యొక్క పికప్ ఎలా ఉందో చూపిస్తా.
వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. మేము సెల్లర్లో ఉన్నా కానీ మస్తు ఉక్కబోత అయితే అవుతుంది ఇక్కడ ఢిల్లీలో. సో ఫుల్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నది కూడా హర్యానా గురుగాంలోనే ఉన్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టుగా మళ్ళొకసారి దీని యొక్క ఇన్ఫర్మేషన్ చెప్తా. 11 మోడల్కి సంబంధించిన వోల్క్స్వ్యాగన్ వెంటో పెట్రోల్ వర్షను. వెహికల్ చూసుకున్నట్లయితే 88,000 కిలోమీటర్లు తిరిగింది. నాన్ యాక్సిడెంటల్, అన్ని డోర్స్ గ్లాసులు అన్నీ ఒరిజినల్. టైర్లు కూడా మీకు పూర్తిగా 4 టైర్లు కూడా 100% ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే మీకు 75% ఉంది. అదేవిధంగా ఓనర్ సిరీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే గురుగాంలో ఉందో సెకండ్ ఓనర్ అండి. సో అన్న కొనుక్కున్నాడు అనమాట సర్వీస్ చేసేటప్పుడు. సో అన్నది టైం అయిపోయింది, చాలా పెద్ద అయినా కూడా. సో అతను వేరే యొక్క అబ్రాడ్ వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు. సో అందుకని డ్రాప్ అవుతున్నారు. సో ఈ వెహికల్ కూడా సేల్ చేస్తున్నారు. సో అదేవిధంగా మళ్ళీ మనకి నచ్చినటువంటి కొత్త మోడల్స్లో ఉన్న వెహికల్స్ కూడా నేను పెడతా ఉంటా మంచి రీజనబుల్లో. సో ఇది వచ్చేసి అండర్ 3 ఎంత పడుతుంది మనకి? ఈ ఒక 275, ఇవి 56 అంతే. అండర్ 3.5 బిలో 3.5 ల్యాక్స్లో ఎవరైతే వెహికల్ చూస్తున్నారో ఈ వెహికల్ని మీరు పర్చేస్ అయితే చేయించండి. సో మీకు ఓన్లీ చిన్న లైట్ల యొక్క వర్క్ ఉంది, ఓన్లీ బల్బ్స్. బాడీ అంతా కూడా బాగుంది, పెయింట్ ఎక్కడ వేయించుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు జస్ట్ రబ్బింగ్ పాలిష్ చేయించుకొని, రబ్బింగ్ పాలిష్ అంటారు, సరిపోతుంది. అంటే టెఫ్లాన్కి సంబంధించింది. ఒక 2,000 రూపాయలు పెడితే బండి నీట్గా తయారవుతుంది ఇక్కడ. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన 3 నెంబర్లకి కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. రైట్, థ్యాంక్ యూ.